జై సాయిరామ్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సాయి స్వామిని. మనము ఈ హస్తరేఖ శాస్త్రం గురించి అనేక విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. అలాగే ఇప్పుడు ఈ హస్తరేఖ శాస్త్రంలో భాగంగా ఈరోజు టాపిక్ వచ్చేసి అరచేతిలో ఉన్నటువంటి గురుస్థానము. అరచేతిలో గురుస్థానం ఏదైతే ఉంటుందో ఆ స్థానం మీద ఉన్నటువంటి గుర్తులు ఏవైతే ఉంటాయో, సో అరచేతిలో గురుస్థానం పైన ఉన్నటువంటి గుర్తుల వలన ఎటువంటి ఫలితములు మనకి కలుగుతాయి అనే విషయం గురించి తెలుసుకుందాం. సో ముందుగా అయితే అరచేతిలో ప్రధానమైనటువంటి 3 రేఖలు ఏంటి? ఒకటి లైఫ్ లైన్, ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను, ఈ 3 రేఖలు చాలా ప్రధానము. రెండవది హెడ్ లైన్, శిరోరేఖ అంటారు. అలాగే హృదయ రేఖ లేదంటే హాట్ లైన్ అని చెప్పేసి చెప్తారు. సో ఈ 3 రేఖలు చాలా ప్రధానం. సో ఈ 3 రేఖలు మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అలాగే సో ఈరోజు టాపిక్ ఏంటి? అరచేతిలో ఉన్నటువంటి గురుస్థానం పైన ఏ గుర్తులుంటే ఎటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి అనే విషయంలో భాగంగా, సో ముందుగా అయితే ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని షేర్ చేయడం, లైక్ చేయడం వల్ల మంచి విషయాలు అనేక మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది, ఓకేనా? అలాగే సో మనకి అరచేతిలో ఉన్నటువంటి గ్రహస్థానములు ఇవన్నీ కూడా గత వీడియోలో తెలుసుకున్నాం కదా. సో ఈ అరచేతిలో ఉన్నటువంటి గురుస్థానం అంటే ఎక్కడ? సో ఈ పార్ట్ ఉంది కదా, సో ఈ పార్ట్ని అంతా కూడా మనము గురుస్థానము అని చెప్పేసి చెప్తారు. ఈ గురుస్థానం పైన కనుక ఒక నిలువు రేఖ ఉన్నట్లయితే అటువంటి వ్యక్తికి లేదంటే అటువంటి జాతకుడికి సమాజంలో చక్కటి కీర్తి, ప్రతిష్ట, మంచి గౌరవము, అలాగే ఒక మంచి పొజిషన్లో ఉంటాడండి. సో బాగా గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులారా, మీ అరచేతిలో గనక ఏదైతే ఈ గురుస్థానం ఉన్నదో ఈ గురుస్థానంలో గనక ఒక నిలువ రేఖ ఉన్నట్లయితే మీరు అదృష్టవంతులు, మీకు చక్కటి మంచి ఫలితములు మీకు కలిగేదానికి అవకాశము ఉన్నది. అలాగే కేవలం గురుస్థానమే కాదు, ఏ స్థానంలో అయినా సరే ఒక నిలువు రేఖ ఉంది అంటేనే అదొక పాజిటివ్ ఆస్పెక్ట్ అనమాట. అంటే అదొక మంచి విషయంగా మనకి ఈ హస్త సాముద్రిక శాస్త్రంలో చెప్తారు, ఓకేనా? అట్లాగే మీ అరచేతిలో గనక ఏదైతే ఇప్పుడు గురుస్థానం ఉన్నదో, సో ఈ గురుస్థానంలో ఉన్న గుర్తుల గురించి మాత్రమే చెప్తాను, ఓకేనా? ఇక్కడ గనక 2 నిలువు రేఖలు ఉన్నట్లయితే చూడండి ప్రేక్షకులారా, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మీ అరచేతిలో 2 నిలువు రేఖలు ఉన్నాయి అంటే పనులు అన్నీ కూడా చాలా ఆలస్యంగా ముందుకు సాగేదానికి అవకాశం ఉంది. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా కష్టపడటము, ఒకే పనిని అగైన్ అండ్ అగైన్ చేసేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనకి ఈ గురుస్థానంలో ఉన్నటువంటి ఈ 2 రేఖల వలన మనకి ఈ హస్త సాముద్రిక శాస్త్రంలో చెప్తారు. అలాగే మీ అరచేతిలో ఏదైతే గురుస్థానం ఉన్నదో ఈ గురుస్థానంలో గనక ఈ విధంగా కత్తెర గుర్తు ఉంది అంటే మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు లేరు. ఎందుకంటున్నానంటే ఇలా గనక అరచేతిలో కత్తెర గుర్తుంటే భార్య వల్ల కలిసి రావడం, అత్తగారి తరపున ఆస్తులు కలిసి రావడం, అలాగే అనుకూలమైనటువంటి భార్య లభించడం, ఇవన్నీ కూడా చక్కటి సంసార జీవితాన్ని సూచిస్తుంది అనమాట. సో ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మీ అరచేతిలో గురుస్థానములో కత్తెర గుర్తు ఉంటే చాలా మంచి విషయము. అలాగే తర్వాత గురుస్థానంలో గనక ఈ విధంగా నిచ్చెన గుర్తులు ఉన్నట్లయితే కొద్దిగా ఆర్థికంగా కష్టములు, నష్టములు అనుభవించి జీవితంలో పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో అరచేతిలో గురుస్థానం పైన గనక ఈ విధంగా నిచ్చెన గుర్తులుంటే కొద్దిగా ఫైనాన్షియల్గా అప్పుడప్పుడు క్రైసిస్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఈ సింబల్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా కూడా నేను దేనికి చెప్తున్నానంటే జస్ట్ ఒక జాగ్రత్త కోసం అంతే. సో మన చేతిలో ఉన్నటువంటి సింబల్స్ వల్ల మనకి ఏ విధమైన ఫలితాలు వస్తాయి, తద్వారా మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి, సో ఈ సింబల్ గనక ఈ నిచ్చెన గుర్తు గనక ఉన్నట్లయితే ఆర్థిక పరంగా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం, పెట్టుబడులు పెట్టడం, ఇటువంటి పట్ల జాగ్రత్త వహిస్తూ మీరు ముందుకు వెళ్ళాలన్నమాట, ఓకేనా? అలాగే తర్వాత మీ అరచేతిలో గనక ఏదైతే ఈ గురుస్థానం ఉన్నదో, సో ఈ గురుస్థానంలో గనక పుట్టుమచ్చ గనక ఉన్నట్లయితే మీ జీవితంలో మీకు ఏదైనా ఒక తీరని మచ్చ పడేదానికి అవకాశం ఉంది.
ఏదైనా ఒక పెద్ద అపకీర్తి మీ నెత్తిన పడేదానికి ఆస్కారం ఉంది. తర్వాత మానసిక ఇబ్బందులు, ఆర్థిక నష్టములు కూడా కలిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మీ గురుస్థానంలో పుట్టుమచ్చ ఉందా, ఏ సింబల్స్ ఉన్నాయి అని చెప్పేసి కాస్త చూసుకోండి. అలాగే కొంతమంది చేతుల్లో ఈ విధంగా అనేక రేఖలు ఒకదాని ఒకరిని ఇలా ఖండిస్తున్నట్టు ఇలా ఉంటాయన్నమాట. ఇలా కనుక ఉన్నట్లయితే కొంచెము చెడు అలవాట్లు వచ్చేదానికి ఆస్కారం ఉంది. అట్లా ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతూ ఉంటాయి. కొంతమంది చూడండి ఎన్నో రకాల వ్యాపారాలు పెడుతూ ఉంటారు, లేదంటే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఈ విధంగా గురుస్థానం పైన ఉన్నటువంటి రేఖలు అనేకం గనక ఉండి ఈ విధంగా గనక ఉన్నట్లయితే, సో ఇక్కడ ఏంటంటే నిలువు రేఖలు అడ్డరేఖలను కాదు, ఎక్కువ రేఖలు గనక ఉంటే కొంచెము చెడు సావాసాలు కానివ్వండి, చెడు అలవాట్లు వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలాగే ఏదైనా ధర్మం పట్ల, శాస్త్రం పట్ల వాళ్ళు ఆసక్తి చూపకుండా, కొంచెం నీతి లేకుండా బ్రతికేదానికి అవకాశం. ఈ గురుస్థానం పైన కనుక చతురంగపాళి గుర్తుంటే ఇది చాలా ఇబ్బంది అండి. ఈ సింబల్ కనుక ఉంది అంటే మీ అరచేతిలో గురుస్థానం పైన కొంచెము ఇటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కనుక ఎవరి చేతుల్లో ఉన్నా ఉంటే కొంచెము ఆర్థికంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఇటువంటి వాళ్ళతో కలిసి వ్యాపారం ప్రారంభించేటప్పుడు కూడా ఒక్కొక్కసారి నమ్మించి మోసం చేసేస్తూ ఉంటారనమాట. కాబట్టి మీ అరచేతిలో ఈ సింబల్స్ ఉన్నాయా లేదా, ఈ చతురంగపాళి గుర్తుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఇవన్నీ కూడా కాస్త గమనించండి. సో నేను ఏదైతే చెప్తున్నానో ఇదే ఫైనల్ అని అనుకోవద్దు, ఓకేనా. ఇతరత్ర గ్రహముల యొక్క కాంబినేషన్స్ కనుక బాగున్నట్లయితే ఈ దోషం అనేది అంతగా వర్తించదు. సో ఈ గురుస్థానం పైన కనుక నిలువు రేఖని ఏదో ఒక రేఖలు ఇలా ఖండించినట్టుగా సో ఎక్కడైనా సరే ఉన్నట్లయితే వీళ్ళు కూడా కష్ట నష్టములు అనుభవిస్తారనమాట జీవితంలో ఆర్థిక పరంగా, ఓకేనా. సో కాబట్టి ఈ విధంగా గురుస్థానంలో ఉన్నటువంటి నిలువు రేఖను ఏదైనా రేఖలు కనుక ఖండించినట్లయితే ఏదైనా వృత్తిలో నష్టపోయేదానికి అవకాశం ఉందండి, ఓకే. సో ఈ విధంగా గురుస్థానంపై ఉన్నటువంటి నిలువు రేఖను ఏదో ఒక రేఖ ఖండించినట్లయితే సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి పలుకుబడి వృత్తిలో నష్టపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీ అరచేతిలో గురుస్థానం పైన ఉన్నటువంటి రేఖలు ఏమిటి, ఆ రేఖల వలన ఎటువంటి ఫలితములు మనకి కలుగుతాయి, ఈ విషయాలన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, అటువంటి టైంలో ఈ హస్త సాముద్రిక శాస్త్రం అనేది మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అలాగే తర్వాత మీ గురుస్థానం పైన నక్షత్రపు గుర్తు గనక ఉన్నట్లయితే మీరు జీవితంలో చక్కటి ఆస్తులను, పేరును, ప్రఖ్యాతను ఇవన్నీ కూడా సంపాదించుకునేదానికి అవకాశం. సో ఈ స్టార్ అనేది మీ గురుస్థానం పైన ఉంది అంటే మీకు స్టార్ యోగం పట్టినట్టే. సో మీ జాతకం చాలా బాగుంది, చక్కటి చిరచరాస్తులన్నీ కూడా సంపాదించుకునేదానికి అవకాశం అన్నమాట. అలాగే మీ గురుస్థానం పైన గనక ఈ విధంగా చతురపు గుర్తు ఉంది అంటే ఇది కూడా చాలా మంచి సింబల్ అండి. సో చతురపు గుర్తు గనక మీ అరచేతిలో ప్రత్యేకించి గురుస్థానం పైన ఉంది అంటే అది కూడా మీ జీవితంలో మిమ్మల్ని చక్కటి పొజిషన్లో తీసుకెళ్ళడానికి, అలాగే మీ జాతకంలో గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు అని చెప్పేసి అర్థం చేసుకోండి. అంతేకాదు చక్కటి పొజిషన్కి తీసుకెళ్తుంది, దాంతోపాటుగా గాంభీరత్వము ఇవన్నీ కూడా ఈ చతురపు గుర్తు వల్ల మీకు సిద్ధించేదానికి అవకాశం. అలాగే తర్వాత మీ అరచేతిలో గురుస్థానం పైన గనక ఈ విధంగా త్రికోణపు గుర్తు ఉంది అంటే మీరు రాజకీయంగా బాగా డెవలప్ అయ్యేదానికి అవకాశం. గొప్ప గొప్ప రాజకీయ నాయకుల యొక్క హస్తాన్ని కాస్త గమనించండి, వాళ్ళ చేతిలో గురుస్థానం పైన త్రికోణపు గుర్తు ఉండేదానికి అవకాశము. సో ఇవన్నీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మరియు గురుస్థానం పైన గనక ఈ విధముగా సర్కిల్ వృత్తాకారపు గుర్తుంది అంటే వ్యాపారములో బాగా సంపాదించేదానికి అవకాశము, బిజినెస్లో బాగా డెవలప్ అవుతారు. వాస్తవానికైతే వ్యాపార స్థానము ఈ బుధస్థానం, కానీ గురుస్థానంలో కనుక సర్కిల్ గుర్తుంటే ఇది చాలా మంచిదండి, బిజినెస్లో బాగా గ్రోత్ అయ్యేదానికి అవకాశం. అలాగే గురుస్థానం పైన ఇంకా ఇవే కాదు అనేక రకాలైనటువంటి రేఖలు, గుర్తులు. సో నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఒక చేతిలో 60కి పైగా 100కి పైగా కూడా సింబల్స్ అందరి చేతిలో కాదు కొందరి చేతుల్లో ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి
చేతిలో ఉన్నటువంటి రేఖల వల్ల ఇటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి. ఈ విధంగా లంక గుర్తున్నా కూడా ఇతరుల వల్ల మనము మోసపోయేదానికి అవకాశం ఉంది. అలాగే చంద్రవంక గుర్తున్నా కూడా ఆశలు అనేది ఫలించదనమాట. సో కాబట్టి మన చేతిలో గురుస్థానం అనేది చాలా చాలా ప్రధానము. సో కాబట్టి నేను చెప్పేది ఏది కూడా ఫైనల్ అని అనుకోవద్దు. అల్టిమేట్గా మీకు ఏదైతే రాసి పెట్టుందో అది జరుగుతుంది. సో మరి ఎందుకు ఇవంతా, ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే కొద్దిగా జాగ్రత్త పడేదానికి అవకాశం అనమాట. ఓకేనా? సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటా. సో తర్వాత వీడియోల్లో మిగతా గ్రహముల యొక్క స్థానములు, ఆ స్థానముల పైన ఉన్నటువంటి సింబల్స్ వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయం గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. సో కాబట్టి మన వీడియోస్ చూసేవాళ్ళు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సాయిరామ్.